హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు ఆస్మో పాకెట్ 4 అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. దీంట్లో ఏవేవి ఉన్నాయనేది మీకు చెప్తాను. 15 ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో బ్యాక్ సైడ్లో మీరు చూసుకోవచ్చు 15 ఐటమ్స్ ఉంటాయి. ఈ 15 ఐటమ్స్ చాలా వాల్యుబుల్. చిన్న ఇరిగిపోయినా చాలా ఇబ్బంది. మనకి ఫస్ట్ వచ్చే ఐటమ్ బ్యాగ్. మనకి సెకండ్ ఐటమ్ వచ్చేసి మొత్తం దీంట్లోనే ఉంది. ఇది పక్కన పెట్టేద్దాం. మనకి ప్లస్ మాన్యువల్ స్టిక్కర్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. మనకి ఇవి అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్యాగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ప్రీమియంగా అనిపించింది. బ్యాగ్ చూస్తే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ప్లస్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్యారీ ప్యాక్లా ఉంది. ప్లస్ ఇది కానీ ఒకసారి అప్ అండ్ డౌన్ చేస్తే మీకు ఇంకాస్త ఎక్కువ స్పేస్ వస్తుంది. ఎంత స్పేస్ వస్తుంది చూసారా? చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది. బ్యాగ్ క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకి ఆస్మాన్ లోగో అని కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కొద్దిగా ఏమైనా ఇబ్బంది, ఎక్కువ బరువు అయితే చాలా ఇబ్బంది. ఇది దాంట్లో నాకు మైనస్ పాయింట్. మరీ ఇలా పట్టుకోవడం అంటే చాలా కష్టం. ఇది నాకు ఇబ్బంది అనిపిస్తుంది. దీంట్లో అయితే మొత్తం అన్ని యాక్సరీస్ అన్నీ ఉన్నాయి. దీంట్లోనే అసలైన యాక్సరీస్ దీంట్లోనే ఉన్నాయి. మరి ఈ బ్యాగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ప్రీమియం ఉంది గైస్. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఆస్మో అని మళ్ళీ రాశారు. ఇక్కడ బ్లాక్ కలర్లోనే చూసుకోండి, కనబడింది కదా. బ్యాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా సేమ్ యాస్టీజ్. ఇది పట్టుకోవడానికి కొద్దిగా మరీ క్యారీ చేయాలంటే కొద్దిగా కష్టమే ఇది కూడా. అందుకే ఇది చిన్న బ్యాగ్ ఇచ్చినట్టున్నారు. దీంట్లో ఏవేవి ఉన్నాయో కూడా అన్నీ చూపిస్తాను. ఇది ఫస్ట్, ఇది సెకండ్ ఐటెం, ఇది థర్డ్ ఐటెం, 4th and 5th, 6th item, 7, 8, 9, 10, 11, 12, 13. ఇది 14, ఇది 15. ఇది సైడ్ పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ థింగ్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనకి కెమెరా. ఇంకోండి, ప్లస్ దీంట్లో కూడా ఇది కూడా మెయినే. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫుల్ ప్యాకింగ్ ఇవ్వలేదు, ఓన్లీ హాఫ్ ప్యాకింగే. ఇది మాత్రమే ఓన్లీ ఈ గింబిల్ తిరుగుతుంది కదా, ఆ గింబిల్ కోసమే ఇది పెట్టారు తప్ప మిగతాదంతా ప్రొటెక్షన్ లేదు. దాంట్లో మైనస్ అయ్యాను. కానీ దానికైతే ఫుల్ ప్రొటెక్షన్. దీనికి కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. అవి వేరేగా కొనుక్కోవాలి సపరేట్గా. నాకు అది బాధ వేసింది. ఇది చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ప్లస్ ఎక్స్ట్రా బ్యాటరీ 3లో ఇచ్చేవాడు, ఇది 4లో ఇవ్వలేదు. ఎక్స్ట్రా బిల్డ్ బ్యాటరీ ఇస్తాడు, ఎక్కువ ఛార్జింగ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ ఛార్జింగ్. ఒక 30 మినిట్స్లో ఒక 40 మినిట్స్లో ఎక్కేస్తుంది. 100% ఈజీగా ఎక్కేస్తుంది. ప్లస్ మనం మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవాల్సిన 1.7 GB ఇస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. దీనికి కావాల్సిన యాక్సరీ ఇదొకటి. ఇదే కింద స్టాండ్. ప్లస్ దీంట్లో మళ్ళీ డీజే అని ఇచ్చారు. ఇది దీనికి సపోర్ట్ అవ్వాలంటే మనకి చిన్న బిల్ట్ బ్యాటరీ ఇచ్చారు. ఇదొక బిల్డ్ బ్యాటరీ దీనికోసం. ఇది దీంట్లో ఇక్కడ బిల్ చేయాలి, కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. ప్లస్ మళ్ళీ దీనికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇది మీకు ఇలా బిల్డ్ అవుతుంది. మనం ఇంకోండి ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఎందుకంటే మీకు ఇలాగ ఓపెన్ అవ్వడం కోసం. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బటన్ నొక్కి ఇది కిందకు పుల్ చేయాలి. పుల్ చేసిన తర్వాత ఇలా నొక్కేసి ఉంచాలి, లేదంటే అది వదిలేసిందా పడిపోద్ది. ఇంకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకోటి చూసారా, ఇప్పుడు పట్టుకుంటే మనకి ఫుల్గా కనబడుతుంది. ఫస్ట్ కొన్ని ప్లేస్లు ఇది తీసామనుకోండి, చూపిస్తాను. తీసిన తర్వాత తీస్తే ఇంకోండి ఇలా పట్టుకోవాలి. అప్పుడు ఇది ఇక్కడ సగం గ్యాప్ ఉంది చూసారా, దానివల్ల ఇబ్బంది. ఇది రొటేషన్ చేసినప్పుడు ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఇది పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్లస్ పాయింట్ ఇక్కడ పట్టుకుంటే చాలు. మనం నీట్గా మనం దూరం నుంచి దగ్గర నుంచి ఇలా తీసుకోవచ్చు. ఫోన్ వచ్చింది కదా అది అందుకని.
ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ దీనికి కావాల్సిన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తాను. ఇవి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇది పెట్టుకోవాలి, ఈ చిన్న మిస్ అయినా పోయినట్టే. ఇంకా సేమ్ ఇది కూడా జస్ట్ ఈ బటన్ నొక్కితే మనకి ఓపెన్ అయిపోద్ది, ఇంకా మనం ఇలా లాగేస్తే సరిపోద్ది, అంతే, ఇంకా అయిపోయినట్టే. నీట్గా ఇంకా ఫిట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ప్లస్ మనకి మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. ఇది వచ్చేసి క్లిప్ మ్యాగ్నెట్, ఇది వచ్చేసి చిన్న బేబీ మ్యాగ్నెట్. మళ్ళీ దీనికి డీజే అనే ఇది కూడా పెట్టారు లోగో. మనకి అసలైన మైక్, బేబీ మైక్, డీజే మైక్. దీనికి ప్లస్ మళ్ళీ సపరేట్ ఛార్జింగ్, అది చూపిస్తాను చూడండి. నాకు ఫస్ట్ షాకు ఇది ఏంటని నాకు అర్థం కాలేదు. నేను కొన్ని వాళ్ళ వీడియోస్లో చూపించిన తర్వాత తెలిసింది ఇది డీజే మైక్ కోసం. ఇది ఇలా పెడితే ఆటోమేటిక్గా ఇంకా ఛార్జ్ అయిపోతుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవుద్దా లేదనేది ఎలా చెక్ చేయాలి చూడాలి, నేను ఒకసారి మొత్తం అది వీడియో ఒకసారి చూసిన తర్వాత చేయాలి. ప్లస్ మళ్ళీ మనకి లెన్స్ అయితే ఉంటుంది, అది కూడా మనకి కెమెరా లెన్స్. ఇవ్వండి కెమెరా లెన్స్, అది కూడా దీనికోసం. అది పెట్టి కూడా చూపిస్తున్నాను. ఇది ఓపెన్ చేయాలంటే మనం వెనక్కి పుల్ చేయాలి. ఇది ఇలా పుల్ చేస్తే అప్పుడు మనకి ఓపెన్ అవుద్ది. ఇవ్వండి మనం ఇలా ఓపెన్ చేస్తే ఇవ్వండి ఓపెన్ అయిపోయింది, చూసారా? చాలా అంటే చాలా బాగుంది. ఇది పెట్టి చూపిస్తాను చూడండి. జస్ట్ మ్యాగ్నెట్ ఇలా అంటే చాలు, ఇంకా అయిపోయింది. మొత్తం అంటికిపోయి ఉంటుంది, ఇంకా భలే ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. ఆఫ్ చేయాలంటే జస్ట్ మనం ఇలా బ్యాక్ పుల్ చేస్తే చాలు, 1 2 3 సెకండ్స్లో అయిపోద్ది, అంతే, ఇంకా అయిపోయింది. జాగ్రత్తగా మళ్ళీ మనం ఇది పుల్ చేసి ఇలా పెట్టేస్తే మనం ఇంక పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ మైక్కి మనం సౌండ్ కొద్ది క్లారిటీగా రావాలి అనుకుంటే మనకి ఇవి ఇస్తారు, బ్లాక్ ఒకటి, సిల్వర్ అండ్ బ్లాక్ ఒకటి. చాలా అంటే సౌండ్ చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ నేను ఇది ఆస్మో పాకెట్ 4 ఎందుకు కొన్నానంటే వాళ్ళు చాలా బాగా ఇది పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఇది ఫుల్ షాక్ అవుతారు మీరైతే, నేనే ఫుల్ షాక్ అయిపోయాను దీనికోసం. అసలు ఇది ఇన్బిల్ట్ మాత్రం భలే ఉంది గాయస్. ఇదైతే మీరే షాక్ అవుతారు చూడండి. లైట్ 1 2 3 1 2 3 ఇలాంటి మోడ్స్ మనం 3 సార్లు పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడదా ఎంత లైటింగ్ కొడుతుందో, చూసారా? దీంట్లో నాకు ఇదే నచ్చింది, అందుకనే ఇలా చూసుకోవచ్చు మనం మిర్రర్లో చూసుకున్నట్టు. చాలా క్వాలిటీలా వస్తుంది, మంచి వీడియో క్వాలిటీ అనేది దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది. వీడియో అనేది ఇంత బాగా ఇస్తారని అనుకోలేదు, నేను ఎక్స్పెక్టే చేయలేదు. మీరు ఇది కొనుక్కుంటే కంపల్సరీ ఇది కొనుక్కోండి, చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు, ఇది ఫుల్ షాక్ అయితే నేను. ప్లస్ మనకి కెమెరా పట్టుకోవడానికి ఇది పెట్టారు, గ్రిప్. మనం ఇది పెట్టేయచ్చు, చాలా సింపులే. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది కొద్దిగా టైట్ చేసుకోవడానికి, కొద్దిగా లూజ్ చేసుకోవడానికి. ప్లస్ మనకి ఛార్జర్ ఇవ్వండి, మనకి దీనికోసం ఛార్జింగ్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. C to C ఛార్జర్.
ఓవరాల్గా అయితే ఈ కెమెరా గురించి చాలా అంటే చాలా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలి. ఓకేనా? ఆ, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఓకేనా? ఇదైతే గైస్ ఇదే అన్బాక్సింగ్ వీడియో. మీకు నచ్చినైతే ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయిపోండి, తేజ బ్లాగర్ వైజాగ్, ప్లస్ బ్యూటీ ఆఫ్ డ్రోన్స్కేప్ అండ్ తేజ బ్యాచులర్ బైకర్ 390. ఈ 3 పేజెస్ అనేది కంపల్సరీగా ఫాలో అయిపోండి. ఓకేనా? బ్యూటీ ఆఫ్ డ్రోన్స్కేప్ అనేది డ్రోన్స్ మీకు వీడియోస్ వస్తే, తేజ బ్లాగర్ వైజాగ్ అనేది నేను వైజాగ్లో ఏవేవి ఉన్నాయని అన్నీ తీస్తూ ఉంటాను. ప్లస్ ఇది కూడా బైక్ సంబంధించినవి తీస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గాయస్. లవ్ యూ. వెల్కమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.